ఒక మనిషి తన కళ్ళను నిజం చేసుకోవడం కోసం ఏ స్థాయికైనా వెళ్తాడు. కానీ ఆ స్థాయి తన ప్రాణాల మీదకు తెచ్చేలా ఉంటే అప్పుడు స్థాయి కన్నా ప్రాణమే ముఖ్యం అనుకుంటాం కదా. కానీ ఎంబీబీఎస్ సీట్ సాధించడం కోసం ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాకు చెందిన సూరజ్ భాస్కర్ అనే యువకుడు ఫార్మసీ పూర్తి చేశాడు. ఎలాగైనా డాక్టర్ కావాలి అన్నది అతని డ్రీమ్. ఇప్పటికే 2 సార్లు నీట్ పరీక్ష రాసినా కూడా సీట్ రాలేదు. ఇక జనరల్ కోటాలో నేను ఎలాగూ సీటు సంపాదించలేను అని ఫిక్స్ అయిపోయి ఒక ప్రమాదకరమైన షార్ట్ కట్ ను ఎంచుకున్నాడు. దివ్యాంగుల కోటాలు అయితే తక్కువ మార్కులతోనే సీట్ వస్తుంది అని భావించి ఒక ప్లాన్ వేశాడు. తనకు తానే నొప్పి తెలియకుండా ఉండేందుకు ఒక ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చుకొని తన ఎడమ పాదాన్ని సర్జికల్ బ్లేడ్ తో కట్ చేసుకున్నాడు. ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చి తన పాదాన్ని కట్ చేశారు అని చెప్పి ఇటు ఫ్యామిలీని అటు బయట వాళ్ళను నమ్మించడానికి ఒక స్టోరీ క్రియేట్ చేశాడు. దీంతో ఫ్యామిలీ కూడా అదే విషయాన్ని నమ్మింది. ఇక వెంటనే తన బ్రదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసులు కూడా సూరజ్ భాస్కర్ ఫోన్ చెక్ చేయగా అతని ఫోన్ లో ఒక మహిళ నెంబర్ డిలీట్ చేసినట్టుగా గుర్తించారు. ఇక దీంతో పాటు తన డైరీలో 2026లో నేను డాక్టర్ అవుతాను అని గోల్ సెట్ చేసుకున్నట్లు రాసుంది. అలాగే పాదం కట్ అయిన తీరు కూడా చూస్తే అది ఎవరో దాడి చేసినట్టు లేదని, ఒక పద్ధతి ప్రకారం బ్లేడ్ తో కట్ చేసినట్టే ఉంది అని చెప్పి పోలీసులు భావించారు. ఇకేముంది, పోలీసులకు అంతా నిజం తెలిసిపోయింది. ఇక ఫైనల్లీ సూరజ్ భాస్కర్ కూడా నిజం ఒప్పుకోక తప్పలేదు. ఇప్పుడు సూరజ్ భాస్కర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కూడా వాళ్ళను తప్పుదోవ పట్టించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. కేవలం ఇది ఒక వ్యక్తి చేసిన పిచ్చి పని మాత్రమే కాదు, నీట్లో సీట్ రాకపోతే తమ జీవితమే అయిపోతుందనే భయం విద్యార్థులను ఇలాంటి అఘాయిత్యాలకు ప్రేరేపిస్తుంది. తమపై తాము పెట్టుకున్న అంచనాలు వారిని మానసిక రోగులుగా మారుస్తున్నాయి. గతంలో కూడా నీట్లో సీట్ రాక తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాం. ప్రతి మనిషికి గోల్ అనేది ఇంపార్టెంటే, కానీ దానికోసం ప్రాణం బలిపెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. పాపం సూరజ్ కి ఇటు సీటు లేదు, అటు కాలు లేదు, పైగా పోలీసుల కేసులు. ఒక చిన్న షార్ట్ కట్ అతని జీవితాన్నే అగాధంలోకి నెట్టింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి.